హలో గైస్, బాంబాయి బైట్ అని అడుగుతారు కదా. ఇగో బాంబాయి బైట్ అయితే మేము ఇంటికాడ కలుపుకొచ్చినాము. ఇగో మొక్కజొన్న పిండి, మళ్ళీ తర్వాత తవుడు, గోధుమ పిండి, బియ్యం పిండి, ఇంగువ మాత్రం కొంచెమే వేసుకోవాలి. ఆ ఇంగువ వల్లనే స్మెల్కి అట్రాక్ట్ అవుతుంది అనమాట. అదే బాంబాయి బైట్. అయితే మీరు దీంట్లో గంజి కూడా పోసుకోవచ్చు. గంజి పోసుకుంటే మాత్రం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే లట్ట కొడుతున్నాయి. మేమైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇగో ఆల్రెడీ అయితే కలిపేస్తున్నా. ఇంటికాడనే ఇవన్నీ కలిపేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ చాలా రోజుల నుంచి బాంబాయి బైట్ కావాలని అడుగుతున్నారని మీకోసం అయితే నేనైతే చెప్పిన. మీరు ట్రై చేసి ఆ బాంబాయి బైట్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి కామెంట్లు అయితే పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మాకైతే వర్కౌట్ అవుతుంది. ఇక మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పుర్రి. అంటే వర్క్ ఎట్లా అవుతుందో. ఇట్లా హెచ్చిపచ్చిగానే కలుపుకోవాలి. ఇట్లా ఫీడర్లో పెట్టుకుంటే గట్టిగా కలుపుకోవాలంటేనేమో, మీరు గుచ్చలకు వేయాలంటేనేమో గోధుమ పిండి ఎక్కువ వేయాలి, లేకపోతే గోధుమ పిండి తక్కువ వేసుకోవాలన్నమాట. ఫీడర్లకు మా ఫీడర్లు కూడా ఎన్ని ఉన్నాయో. ఓకే గైస్, చూద్దాం. ఫీడర్లు కలిపి అయితే వేసాము. వేసిన తర్వాత చూద్దాం ఎట్లా పనిచేస్తుంది, ఏం కరెక్ట్గా చూపిస్తాం మీకు గైస్. ఇగో బాంబాయి బైట్ అయితే పెట్టేసినాము. ఇగో ఫీడర్ అయితే వేస్తున్నా. ఇగో గీనే వేస్తా, ఈ గుడ్డ గిట్టనే వేస్తా. దాన్ని చూడండి, అది కింద పడగానే మంచి ఇట్లా పైలాంచిపోతుంది అనమాట. పైలాంచిపోయి గిర్రమని వృత్తిని ఉంటుంది, ఆగ కూడా ఆగదు అట్లా. ఇగో పెట్టేసిన. ఇగో 1 2 3 4 5 అయితే వేసేసిన. ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి, కానీ వద్దని చెప్పేసి టెస్టింగ్ కాబట్టి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇది అయితే వేసిన. చూద్దాం ఎట్లా వర్క్ చేస్తుంది ఏం కదా. బాంబాయి బైట్ మీరు కూడా తయారు చేసుకొని బాగా షికారు. బాంబాయి బైట్కి అయితే ఒకటి పడ్డది, దింగేసింది గాయస్. ఉంది గాయస్. అవ్వ కుప్ప చూడరాజా. ఏంద్రా నాయన సైలెంట్గా పోతుంది అనుకున్నా నేను. వస్తుంది గాయస్. పిల్ల ఏదో ఒకటి వర్క్ అయితే సక్సెస్ అయింది. బాంబాయి బైట్ చూస్తున్నా గాయస్. మనం ఇటుకుందే, అది అటుకుందా. అయ్యో గాయస్, చిన్నదే పట్టది. అదైతే సక్సెస్ అయింది. ఏం చిన్నది అది, కేజీ ఉంటే అంతేనా గాయస్. ఇగో బాంబాయి బైట్కి అయితే షికారు సక్సెస్ అయింది. నాకు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే నేను పట్టుడు కాదు, మీరు కూడా పడతారని మీకోసం చూపించిన. అన్న ఎట్లుందా నా కథ? సూపర్ డూపర్ డుమ్మా. పెద్ద మనిషి ఏం చెప్తలేడు, బాగుంది, సూపర్ ఉంది. అంతేనా? ఓకే చూస్తూనే ఉండండి, ఫాలో చేస్తూనే ఉండండి, లైక్ కొడుతూనే ఉండండి. ట్రై చేయదాన్ని. ఉందా కొంచెం? ఓ గాయస్ చూస్తారు కదా, బాంబాయి బైట్కి అయితే ఇంకోటి కొట్టేసినాము. ఇగో డానీ బాయ్ అయితే తీస్తుండు. పెద్దదే ఉన్నట్టుంది ఈసారి. పెద్దదా చిన్నదా నాయన? ధన కొంచెం ఏడిపోదు. ఇంకో గాలం వస్తుంది, కానీ ఇంకో గాలం వస్తుంది, పిడర్ గాలం వస్తుంది. గుంజు ఏం కాదు, గుంజు. అగో రానైతే వచ్చేసింది గాయస్. బాంబాయి బైట మజాకన గుంజు 2 వచ్చేస్తున్నాయి. అబ్బా మంచిగానే ఉంది నాయన, 1.5 కిలో ఉంటుంది. బాంబాయి బైట్కి అయితే సక్సెస్. వారేవా బొచ్చ రవ్వ పడ్డది గాయస్. బాంబాయి బైట్ ఈజ్ సక్సెస్. వెరీ 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 సూపర్ డూపర్ డూమ్. మంచిగా ఉంది. ఓకే గాయస్ చూస్తూనే ఉండేది. అడిగి వచ్చాము దగ్గరకు వెళ్ళేవు మళ్ళా అచ్చా ఇలా ఇరుకుతున్నాయి కాళ్ళు, ఇలా చూసాయా? వైరు పట్టుకో. వైరు అవరా నేను బాధపడుకోలే.
అది కొట్టుకుంటుంది. చలో రాజు అయిపోయిందా చూసావా చలో నువ్వేమన్నా చేసిన ఇది ఇది పట్టుకు ఇది పట్టుకు ఇది ఇది అదే అదే ఇది ఇది ఏం కాదు పట్టుకుంటా చలో నాడు కాళ్ళు వెళ్తలేవు అయ్యా. ఇరికి మొత్తం బుడద బుడద. తమ్ముడు ఏమన్నాడు ఆడు పెట్టేసిన ఆడు ఇప్పుడు నువ్వు ఆడేమన్నావు ఫస్ట్ పోతే కొట్టుకుంటుంది మళ్ళీ ఆడుకొని బుడి బొంగలు అనుకుంటున్నా మళ్ళీ లేచి తిరుగుతుంది తెల్లగా నాకు డౌట్ వస్తుంది చెప్పలేకపోతున్నా నిజమా కాదా షికారు అంటే ఎట్లుంటుంది అలాగే బుడద కాదు అలాగే చూపించిన అయితే తిరుగుతుంది పైకి వేసి ఉల్టా అయింది తమ్మి పడదు అంటున్నా లోపల మించే అది ఏది ఇక్కడ చూపు ఎంత లోపల మింగింది. లోపల మించేది ఇదేనా ఓ లోపల గుద్దలు పోతుంది అంతే ఉండదు రాదు కట్ చేయాలన్నా కాలం కానీ కాదు చూద్దామా ఏడు వరకు పోయిందా లోపల గుద్దలు ఉంది సవగాల అది పని అయిందా కదా నీకు సంతోషం నాకు సంతోషం ఇప్పుడు నీకు సంతోషం నాకు సంతోషం ఇక ఫోటో కొట్టండి దాని నుంచి. సక్సెస్. అలా కడిగానే పోతాండి హలో గాయ్స్, ఇగో కొరమటలకు కోడిపే గుచ్చుతున్నా. చేపలు ఎట్లా పడతామో ఏం కథనో చూడుర్రి. దా అదే మరి జాన్ అంతేనా? ఇగో ఫోన్ అయితే పోతున్నాము. కోడిపే గుచ్చి నిండా కోడిపే గుచ్చి అదో కోడిపే గుచ్చుతుంది. ఇంట్లో చూసి కొరమట చూసి ఇగో ఇట్లా పెట్టేసానే, ఇట్లా పెట్టేసి గైస్ గాలం అయితే వేసిన చేప పట్టేసి చూపిస్తా. గైస్ ఓగో మనం అయితే కోడి పేగులు పెట్టి అయితే వేసాం కదా, మళ్ళీ ఒకటి పట్టదు రాజు చూద్దాం. పలా పలా కొడుతుంది అది. అమ్మో అంతా బురద పుడుతుంది నాయన. కోడి పేగులో మజాకి అదో కళ్ళు ఉంటుంది అదో అదో తప్పలానే ఇగో వేసిందా దెబ్బ? తక్కువ లావలేదు నాయన. గైస్ తక్కువ లావలేదు. అదే ముత్కాన్ని ఉంది రాజా. ఏడికి పోదు ఏడికి పోదు. అంతేనా? చాలా పెద్దగా ఉంది. తక్కువ దొడ్డుగా లేదు దొడుక. ఇక
అరే బాబా అరే గైస్ ఇక చూడండి మా మట గుడిసా నాయన మట గుడిసా ఎట్లా చూడండి కొట్టగల మగానికి బొర్ర మట్టనా మదాకనా దమ్ము వచ్చింది దెబ్బకే ఇగో ఇంకో నాకు మింగింది ఉడక ఇగో కొడిపేగులు ఎట్టు కనిపిస్తున్నాయి కొడిపేగులు కనిపిస్తున్నాయా గైస్ మీకు కూడా కనిపిస్తున్నాయా ఒకసారి కామెంట్ అయితే చేయరి ఇగో గైస్ కొడిపేగులు కనిపిస్తున్నాయా కొడిపేగులు కనిపిస్తే లైక్ కొట్టరి కుర్రమాట కనిపిస్తే కామెంట్ పెట్టరి లైక్ కొట్టరి షేర్ చేయరి అబ్బా దాన్ని ఇక్కడ తీసుకురా తీసుకురా ఇంకా అబ్బో వేయండి ఇగో గైస్ ఆజ్గా షికారి చూడుర్రి లేదంటే సంచిలో తీసి మళ్ళీ కూర్చున్నాం అనుకుంటారు అవునా అవునేమో ఆయన ఇది ఒక కథ ఉంటుంది సంచులకెళ్ళి తీసి మళ్ళీ కూర్చుని అంటారు ఇక చూడుర్రి సంచిలోనే ఉంది సంచిలోనే ఉంది బయట ఉంది ఇక ఆజ్గా షికారి గైస్ కోడిపేగలు చూపి అసలు అడ్డం తీసేది రాజు అడ్డం కూడా తీసేది ఉండనితే ఏముంది అనుకుంటున్నా పోయిందాడ వైరు నువ్వు కట్టచ్చావా గాయస్ చేపనైతే పడ్డది గాయస్ బాంబే బయటికి ఇక నీళ్ళల్లో కురకాలి దిగాల్సి వచ్చింది ఇక మావాడైతే దిగుతుండు చూద్దాము ఎంత పెద్ద చేప పడ్డది పెద్ద పుట్టదా రాజా బుడ్డదేనా బుడ్డదో పెద్దదో ఏదో ఒకటి దిగరాదు ఏమో ఇరికిచ్చింది గాయస్ అగో చేపలు ఎట్లా పోతున్నాయి అబ్బా ఏడు ఇరికిచ్చింది చెట్టుకా చేపను మిస్ చేయక నాయన ఉందా కూడా వీకిందా ఉందా ఉంటే పర్వాలేదు మళ్ళీ పోతే దేబిచ్చా బుడాన్ బుచ్చా అవుతుంది ఇక ఏమైంది గాయస్ తీసలేవేంది గాయస్ మావో నీళ్ళలోకి దిగిండు ఉందా లేదా అగో అమ్మ ఉంది గాయస్ ఒడ్డుకొచ్చిన తర్వాత చూడు ఎట్లా చుట్టిందో అంతేనా గాలాలు గుచ్చుకునేటట్టున్నాయి గాయస్ జర చూసి జాగ్రత్త అది కంప చెట్టుకే చుట్టింది మామూలుగా కాదు ఇగో ఏడికి పోయింది చూడు నేను ఇంత జూమ్ చేసిన ఇగో ఈ డబ్బాకు పడ్డది జూమ్ చేయాల్సి వచ్చింది చేపను పట్టుకుంది గాయస్ అగో ఓహో శంగడం మింగడం ఎగురుతుంది పాప పీ సుశీల అగో చేపలు ఎన్ని పోతున్నాయి చూడు ఎప్పుడు పడ్డది అది అంతేనా కొట్టుకుంటుంది కానీ నువ్వు మర్చిపోయినావా అంతేనా బుడ్డదాంట్లో కిలో పైన ఉంది అది అంతేనా చూసురుగా కాసి కిలో అటు ఇటు కిలో అంత ఉంటుంది అనుకో ఆహా ఓహో ఫీడరా మజాకనా ఇక చుట్టేద్దాం గాయస్ చీకటి అవుతుంది ఇవాళ షికారు చూపిస్తాం మీకు మామూలుగా వాళ్ళే వారేవా ఏమి పేసు సినిమా నా ఉంది బస్సు చుట్టయ్యి సినిమా ఛాన్స్ ఇక వేసుకో గురు నీ దోస్తు గాయస్ ఆజ్కా షికారు ఇగో ఇక్కడ కింద పోదామా అబ్బా ఇక చూడు రే ఇక నల్ల చేపలు బోరు కొట్టి తెల్ల చేపలకు వచ్చినాము ఇగో ఏం సైజులు రా నాయన ఈ సైజులు ఒక్కోటి కిలోన్నర ఉన్నాయి గాయస్ ఇగో ఏమైందంటే ఇక నల్ల చేపలను ఎట్లా పట్టాలని చెప్పేసి
మనము కోడిపేగులు గుచ్చేసినాము. ఈ కోడిపేగులకు కొర్రమటలు పడ్డాయి. చూడు ఏ సైజు ఉన్నాయో. అబ్బో దోమలు అయితే పైకి గడుస్తున్నాయి, కిందికి చీమలు గడుస్తున్నాయి. గాయస్ ఇగో ఈ ఆజ్గా షికారిలా ఇగో ఇవి పడ్డాయి. ఫోటో కొట్టరాగా అట్లనే. కూర్చో ఇట్లా కూర్చో. కొట్టు ఫోటో కొట్టు. బస్ చీమలు గడుస్తున్నాయి. ఇగో చేతులకు ఎక్కినాయి, కాళ్ళకి ఎక్కినాయి. గాయస్ ఆజ్గా షికారి, ఆజ్గా షికారీలో ఇవి అయితే పడ్డాయి అనమాట. చూస్తూనే ఉండండి. లైక్ కొట్టరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. భూతోమలుగా కరుస్తున్నాయి. ఇక ఇప్పుడైతే అవి తీసేస్తున్నాము. పిండి అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఇలా చూద్దాం రేపు మన స్పాట్లో మరి ఇలా పిండి వేస్తే రేపు పడితే లేదా. ఇగో గాయస్ ఇగో ఈ పిండి అయితే చెరువాయి చేసిపోతున్నాం. ఇవాళ చెరువునే వేయాలి. ముద్దలు కట్టి చెరువులు వేస్తే ఇటు అదే వేద్దాం. బట్టలకి కొడుతున్నాయి. బా దోమలు అయితే కడుస్తున్నాయి. చీకటి అయింది గాయస్, అక్కడ చూపి చీకటి గిడినే దక్కనే ఒడికి. ఆమెనా గాయస్ ఇగో చెరువాయికి అయితే మనం కలుపుకున్న బాంబే బయట అయితే ఇవాళ వేసేస్తున్నాం అనమాట. మనం వచ్చిందే సాయంత్రం 5:30 గంటలకు వచ్చినాము. 5:30 గంటల నుంచి 7 అవుతుంది. ఇగో తడి పొడి కలుపుతాం అనమాట. ఎక్కువ గట్టిగా కలుపుతాయి, గట్టిగా కలిపేయాలి. చీమలు కడుస్తున్నాయి, దోమలు కడుస్తున్నాయి అని గింత ముందలు అయితే వేసేస్తున్నాం గాయస్. అబ్బా ఇగో కిందికి వెళ్ళి చీమలు, పైకి వెళ్ళి దోమలు. ఇది ఎక్కడ బాగా రావాలి, బాగా పసంది. ప్యాంట్లకి వెళ్ళి షర్ట్లకి వెళ్ళి కొడుతున్నాయి. పొక్కలకి వచ్చి పచ్చ పని చేస్తున్నాయి ఇవి. ఇగో గాయస్ ఇక ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి ఆల్రెడీ. ఇగో వేసేస్తున్నాము గోళీలు. హెచ్చిపచ్చిగా ఎట్లా అట్లా కలిపేసి వేసినాం అనమాట. అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే ఇవాళ మొత్తం చేప అంతా ఈ ఫుడ్కు అట్రాక్ట్ అయిపోతుంది. రేపు మనం వేసే బాంబే బయటకు ఈ అమ్మ ఇవాళ వాసన తెలియని చెరువులో మాత్రం ఇవాళ పడ్డాయి అంటే రేపు ఈ వాసన తెలిసినాక ఇంకెక్కువ పడతాయి. చూద్దాం గైస్ రేపటి షికారు ఎట్లుంటుందో. ఓకే గైస్ చూస్తూనే ఉండండి లోకల్ బాయ్స్ ఫిషింగ్, ఫ్రీ స్టైల్ ఫిషర్స్. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్ గైస్.